హలో అండి. అంటే మీకు ఇంతకుముందు వీడియో చూస్తుంటే నేను ఏ వీడియో చేస్తున్నానో మీకు అర్థమై ఉంటుందండి. అంటే బేస్మెంట్ లెవెల్ వరకు మాత్రం కంప్లీట్ అయిపోయింది. దీన్ని మాత్రం రింపడానికి ఒక 4000 అయింది. అంటే కూలీలకు ఉష్క ట్రిప్పులు మాత్రం 12, 13 ట్రిప్పులు పట్టినాయండి. ఇవాళ మాత్రం అంటే మధ్యలో మళ్ళీ చిన్నగా బేస్మెంట్ కట్టడానికి మాత్రం ఇటుక తెప్పించాను. దీనికి మాత్రం 8000 అయింది. అంటే ఇటుకకు చూసారు కదా, 8000 అయింది. అసలు డబ్బులు ఎట్లా వస్తున్నాయి, ఏం వస్తున్నాయి అనేది కూడా మాకు అసలు అర్థమే అవుతలేదు. అంటే ఇక ఇంటికి ఎంత డబ్బు పెట్టినా కూడా రిటర్న్ రాదు కాబట్టి అది అర్థం కావట్లేదు. అంటే ఏదైనా పనికి కానీ, అంటే ఏదైనా బిజినెస్, ఏదైనా వర్క్ చేస్తే దీనికా అనుకుంటాం, అంటే ఎంతో కొంత లాభం వస్తుంది అనుకుంటాం కదండి. ఇక దీనికి అట్లా లేదు కదండి. అటు మనం ఉండడం కోసమే ఎన్ని పెట్టు అన్నా కూడా వద్దనేది ఏదైనా ఉంది అంటే ఇల్లు గోడకేసిన సున్నం ఇవి మాత్రమే అంటారు కదండి. అందుకని అంటున్నాం. ఇది మాత్రము ఫుల్ చేసినాము, ఇటుక వచ్చింది. అలాగే మళ్ళీ ఇసుక తెప్పించినాము. అటు సైడ్ కనిపిస్తుంది కదండి, ఇసుక కూడా తెప్పించినాం. అంటే బీమ్ పోయడానికి రాడ్ కడతాను కట్ చేసుకొని. ఇక దీంట్లో మెయిన్ ఏంటంటే ఒక 2 సైడ్స్ కట్ చేసుకునే వరకు పవర్ ఆఫ్ అయింది. అంటే బల్బులు పెడతారు కదండి దివాలకి, పోల్స్కు, దానివల్ల మాత్రం కరెంట్ కట్ అయిపోయింది. వాళ్ళు మధ్యలో మాత్రం ఇలా మళ్ళీ చిన్నగా బేస్మెంట్ కట్టిన్లు బీమ్ పోయడానికి, అంటే రూమ్ వైజ్గా కడతారు కదండి. ఇలా మాత్రం రూమ్ వైజ్గా కట్టిన్లు. మీకు అంటే ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. అంటే మేము ఇప్పుడు మీరు చూస్తాను కదండి, ఇటు సైడ్ మాత్రం అసలు కిచెను మళ్ళీ పూజ గది రావాలి. అంటే పంతులు మాత్రం ఆ రోజు చెప్పిన ప్రకారం ఇట్లా మీరు చూస్తున్నారు కదా, ఇట్లా పొడుగు కట్టుకోవాలన్నాడు. పొడుగు కట్టుకుంటే అంటే మాకు ఇటు ఒక డోర్ రావాలి, స్పేస్ ఉండదు కాబట్టి అసలు ఎట్లా చేయాలో అర్థం కావట్లేదు. అంటే మేము మాత్రము అంటే ఇప్పుడు ఒక బ్లాక్ది కనిపిస్తుంది కదండి, అలా కడదాం అనుకుంటున్నాం. అట్లా కట్టచ్చో లేదా కనుక తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఇక మళ్ళీ పంతులను అడగాల్సి వస్తుంది అనిపిస్తుంది. అంటే ఇట్లా కడితే మాకు స్పేస్ ఉండదు. పూజకు 4 ఫీట్లు, వంట సైడు 6 ఫీట్లు పోతుంది అనుకుంటా, 9 ఫీట్లు ఉన్నది. అంటే పొడుగు మాత్రం ఎక్కువ ఉంది. పొడుగు మాత్రం 14, 15 ఫీట్ల దాకా ఉంటుంది. అందుకని మాకు స్పేస్ కోసం మేము అట్లానే దీనికి అసలు బీమ్ కూడా అంటే కట్టేయలేదు. అంటే పైన నార్మల్గా తెలుసుకున్న తర్వాత గోడ కట్టేద్దామని. అంటే ఎట్లా కడితే బాగుంటుందో కామెంట్ చేయండి. చూసారు కదా, ఎవరికైనా తెలిస్తే కనుక కామెంట్ చేయండి. ఇవి బాక్సులు కూడా కట్టేసిండ్లు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేసి బాక్సులు కట్టేసి మళ్ళీ వెళ్ళిండ్లు. ఇక ఇవాళ మాత్రం బీమ్ పోసిందండి. అంటే మళ్ళీ ఇంకొక వీడియో చేస్తా. ఎవరికన్నా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి. ఇక్కడి వరకు మాత్రం డబ్బులు మొత్తం మోగిపోతుంది. ఇందిరం ఇల్లు ఏమో కానీ అంటే చేతిలో మనీ లేని మాత్రం ఇల్లు అస్సలు స్టార్ట్ చేయొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.